నా పేరు అని. ఈరోజు మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఒక పచ్చని సుందరమైన అడవిలో ఒక చిన్న తెలివైన కుందేలు ఆనందంగా దూకుతూ ఆడుకుంటూ వెళ్తూ ఉంది. అంతలో ఒక పెద్ద బుట్ట కనిపించింది. ఆ బుట్ట నిండా ఎర్రటి క్యారెట్లు నిండి ఉన్నాయి. కుందేలుకి చాలా సంతోషం కలిగింది. కానీ ఒక సమస్య, ఆ బుట్టను ఎలా తన ఇంటికి తీసుకువెళ్ళాలి అని. కుందేలు బుట్టను మోయడానికి ప్రయత్నిస్తుండగా అక్కడికి ఒక ఉడత వచ్చి ఎందుకంత కష్టపడుతున్నావు అంది. కుందేలు సమస్య చెప్పగానే ఉడత సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఇద్దరూ కలిసి ప్రయత్నించారు, కానీ బుట్ట కదలలేదు. అప్పటికే ఒక చిన్న పెట్టె ఎగిరి వచ్చింది. తర్వాత నెమ్మదిగా నడిచే తాబేలు కూడా అక్కడికి చేరింది. వారు కూడా సహాయం చేయడానికి సిద్ధమయ్యారు. నలుగురు బుట్ట దగ్గరకు చేరి కలిసి బుట్టను పట్టుకున్నారు. 1, 2, 3 అంటూ ఒక్కసారిగా లాగారు. ఆ కష్టం, ఆ శ్రమ చివరికి ఫలించింది. బుట్ట కదిలింది. చిన్న చిన్న అడుగులు వేస్తూ వారు ఆ బుట్టను కుందేలు ఇంటి వరకు తీసుకువెళ్లారు. చివరకు బుట్టను కుందేలు ఇంటికి చేర్చారు. కుందేలు ఆనందంతో స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపింది. చూసారా ఫ్రెండ్స్, సహకారం ఉంటే ఎంత పెద్ద కష్టమైనా సులభం అవుతుంది. అంటే స్నేహం, ఐక్యత, సహకారం వారి జీవితంలో నిజమైన బలం అని వారు గుర్తించుకున్నారు. ఎలా ఉంది ఫ్రెండ్స్? కదా నచ్చిందా? రేపు మరో కొత్త కథతో కలుద్దాం. బాయ్.